Hi everyone, good evening. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఎస్టర్డే క్లాస్ లో ఏదైనా ప్రోగ్రామ్ రాకపోవడం అలా ఏమైనా ఉందా? అందరు చూసారా? అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? సో అందరికి అవుట్పుట్ వచ్చాయా? కోడింగ్ టైప్ చేసి మీకు అవుట్పుట్ లో కనిపిస్తుందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? చాలా ఇంపార్టెంట్. ఎస్టర్డే చెప్పిన క్లాస్ బేసిక్స్ కాబట్టి మనకి అది ఓపెన్ చేయడం మనకు రావాలి. ఏమైనా డౌట్స్? ఎవరు ఏం చెప్పట్లేదు, అందరికి అర్థమైందా? నేమ్స్ అడగాలన్నీ. శివ వచ్చిందా? కరుణ ఓకే. సదానంద మీరేనా? సిస్టమ్ లేట్ అవుతుంది. సదానంద రుచిత ఓకే. పూర్ణిమ శ్రీనివాసులు ఓకే ఓకే. పూర్ణిమ ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? చెప్పు శ్రీనివాస్. అలా అని పెట్టుకోవచ్చు. ఆటో సేవ్ అనేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆటో సేవ్ పెట్టుకుంటే అదే సేవ్ అవుతుంది. అది మీ చాయిస్. ఏదైనా ఎడిటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం రాసేది ఏంటంటే ఎడిటర్స్ లో మనం రాస్తాం కోడ్. అవుట్పుట్ లో మనం చూస్తాం అంతే. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎందుకోసం అంటే ఆ ఈజీ మెథడ్ కాకుండా కొద్దిగా అన్ని ప్రతిదీ మీరు చేయాలన్నమాట. అది అలవాటైనప్పుడే మీకు ఈజీగా ఉంటది. లేదు డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌లో ఇచ్చేసి మీకు ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చేయమంటే ఎలా చేస్తారు మీరు? సో సో అందుకోసం ఫస్ట్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో చేస్తే అది బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్‌లో చేసి ఈజీగా ఉంటది. సో అక్కడ ఉండే కంపెనీలో ఏ ఎడిటర్ యూజ్ చేస్తారో మనకు తెలీదు. అందుకోసం ఫస్ట్ కోడింగ్ అంతా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మళ్ళీ తర్వాత విజువల్ స్టూడియో కోడ్ గాని, సబ్‌లైమ్ టెక్స్ట్ గాని ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. హ్మ్. సో నెక్స్ట్ రిమైనింగ్ మెంబర్స్ ఎవరికి డౌట్స్ లేవు కదా? దీప్తి, మీకు లిఖిత, లిఖిత. ఓకే. లిఖిత మీకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేశారా? లిఖిత ఓకే అమ్మా. సో యెస్టర్‌డే క్లాస్‌ది కంటిన్యూషన్ ఇవాళ చూద్దాం. ఇవాళ నేను చెప్పిన తర్వాత ఒక టాస్క్ కూడా ఉంటది. సో టుమారోకి ఆ టాస్క్ నాకు సబ్మిట్ చేయాలన్నమాట అందరూ. సో జాగ్రత్తగా వినండి. సో యెస్టర్‌డే వచ్చేసి మనకు హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి మనం చూసాం. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్‌లో కామెంట్స్ ఇన్ కేస్ మనకి ఇంత కోడ్‌ని మనకి డిస్‌ప్లే చేయకూడదు అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మీకు అవసరం అవ్వచ్చు. ఇలాంటివి మనకి ఫ్యూచర్‌లో అవసరం అవ్వచ్చు అనుకునే వాటిని కామెంట్స్‌లో మనం పెట్టుకుంటాం. ఎక్కడైనా మీ ప్రోగ్రామింగ్‌లో గాని లేదా ఎగ్జాంపుల్ మీ స్టడీస్‌లోనే మీరు ఏదైనా సరే ఇంపార్టెంట్ పాయింట్ అంటే కామెంట్స్‌లో మీరు పెట్టుకుంటూ ఉంటారు. సేమ్ లైక్ ఇక్కడ ప్రాజెక్ట్స్‌లో కూడా సరే మీకు ఎక్కడైనా ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు అనుకుంటే కామెంట్స్‌లో పెట్టుకుంటాం. కామెంట్స్‌లో పెట్టుకోవాలంటే లెస్ థాన్, నాట్ సింబల్, డబుల్ డాష్, మళ్ళీ డబుల్ డాష్ ఇలా. ఇక్కడ మిడిల్‌లో వచ్చేసి మీరు కామెంట్ రాస్తారు. కామెంట్స్. ఇలా ఈ కామెంట్స్ మీరు రాయడం వల్ల ఏమైతదంటే అది హైడ్ అయిపోద్ది మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్‌పుట్ చూసిన తర్వాత మీకు వీటికి కామెంట్స్ ఇద్దాం మనకి. ఈ కామెంట్స్ ఇచ్చిన తర్వాత మనకు హైడ్ అవుతదో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి.
వీటిని నేను హైడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే మనకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం అవ్వచ్చేమో అనేసి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లెస్ దాన్, నాట్ సింబల్, డబుల్ డాష్, మళ్ళీ లాస్ట్ లో ఎక్కడి వరకు అయితే మనకు కావాలో అలాగా ఇలా కామెంట్స్ లో పెట్టుకుందాం. ఎప్పుడైనా మీరు కామెంట్స్ రాసేటప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ రాయొద్దండి, స్టార్టింగ్ రాయొద్దు, ఫస్ట్ ఎండింగ్ చేయండి. ఎక్కడి వరకు అయితే మనకు ఎండ్ చేస్తున్నామో ఎండింగ్ ట్యాగ్ రాయండి, మళ్ళీ తర్వాత స్టార్టింగ్ రాయండి. ఎందుకంటే అందరూ స్టార్టింగ్ రాశారనుకోండి, ఫస్ట్ మొత్తం అంతా మనకు గ్రీన్ అయిపోద్ది, అప్పుడు ఎక్కడి వరకు ఎండ్ చేయాలో మనకు తెలియదు. ఇది అలవాటు చేసుకోండి మీరు. ఎప్పుడైనా సరే కామెంట్స్ పెట్టేటప్పుడు ఎండింగ్ ఫస్ట్ రాయండి, మళ్ళీ తర్వాత స్టార్టింగ్ రాయండి. సో ఈ కామెంట్స్ ని మనం నార్మల్ గా వచ్చేసి ఇలాగే రాసుకోవచ్చు, ఇక్కడ ఎన్నైనా ఇవ్వచ్చు, ఇంకా మీ ఇష్టం. కొన్ని దాంట్లో మీరు ఇలా ఇచ్చే ఉంటారు, ఇలా ఇచ్చే ఉంటారు. మ్యాండేటరీ ఏంటంటే ఈ ఫస్ట్ లెస్ దాన్ సింబల్, నాట్, డబుల్ డాష్, ఎండింగ్ లో నాట్, ఈ మిడిల్ లో ఏదైనా ఇవ్వండి మీ ఇష్టం. ఈ మిడిల్ లో ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు కామెంట్స్ రాసుకునేటప్పుడు. నెక్స్ట్ ఈ కామెంట్స్ అనేది మనకి రిమెంబర్ కోసం, అసలు మనం దేనికోసం రాస్తున్నాము, ఏ కోడ్ రాస్తున్నాము ఏంటి అనేసి రిమెంబర్ కోసం మనం చేసుకోవడానికి కూడా ఈ కామెంట్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇమేజ్ ట్యాగ్, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ గురించి నేను రాస్తాను. ఇమేజ్ ట్యాగ్ గురించి నేను రాశాను అనుకోండి, రిమెంబర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ రాసి వెళ్ళిపోతారు, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకో డెవలపర్ వస్తారు ఈ ప్రోగ్రామ్ మీద వర్క్ చేయడానికి. వచ్చినప్పుడు ఇలా కామెంట్స్ మీరు రాయలేదనుకోండి, ఎవరి లైన్ ఆఫ్ కోడ్ వాడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కామెంట్ లో రాశారనుకోండి, ఓకే దిస్ ఈజ్ ఇమేజ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ యాంకర్ ట్యాగ్, దిస్ ఈజ్ లిస్ట్ అని రాశారనుకోండి, వాడు వెతుకుంటే అవసరం ఉండదు. ఓకే ఇది మనకి ఇమేజ్ కోసం రాసాము, ఇది పారాగ్రాఫ్ కోసం రాసాము, ఇది లింక్ కోసం రాసాము, ఇది లిస్ట్ కోసం రాసాము అనేసి మనకు ఐడియా వచ్చేస్తుంది. అందుకోసం కామెంట్స్ అనేది చాలా మేజర్ రోల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ కామెంట్స్ అనేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వవు, కామెంట్స్ లో ఇచ్చినట్టు మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. చూడండి కోడ్ లో ఉంటది కానీ అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. ఇక్కడ చూడండి మనకి ఏమీ కానీ రాలేదు, ఇట్లా ఏదైనా సరే కామెంట్ రాసుకున్నప్పుడు కామెంట్ ఉండేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అన్నమాట. ఇమేజ్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇమేజ్ ట్యాగ్ అంటే ఇమేజెస్ ని డిస్ప్లే చేసుకోవడం, మన ప్రాజెక్ట్ లో ఇమేజెస్ ని డిస్ప్లే చేసుకోవడం ఎలాగంటే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసుకొని. ట్యాగ్ అంటే ఇది సింబల్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో ఐఎన్జి అని పెడతాం. ఇమేజ్ అని పూర్తిగా రాయకూడదు, ఇమేజ్ అని పూర్తిగా రాయకూడదు. ఇమేజెస్ ని మనం ప్రింట్ చేయాలంటే ఐఎంజి అనేది ఇమేజ్ ట్యాగ్ అనమాట మనకి. ఇప్పుడు డైరెక్ట్ గా ఐఎంజి అని పెట్టగానే మనకు అవుట్పుట్ రాదు. చూడండి ఐఎన్జి పెట్టడానికి మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. ఎందుకోసం అంటే వాటికి ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలన్నమాట. మనకి స్పేస్ ఇచ్చేసుకొని అట్రిబ్యూట్ అనేసి ఇవ్వాలి. అట్రిబ్యూట్ అనేది ఏంటంటే ఎస్ఆర్సి. ఈ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటంటే ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అట్రిబ్యూట్స్ అనేటి ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నమాట. ఏ ట్యాగ్ కి ఏ అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి అనేసి నేను చెప్తాను 1 by 1. ఇమేజ్ కి వచ్చేసి ఎస్ఆర్సి అట్రిబ్యూట్ మీరు యూజ్ చేయాలి, ఇమేజ్ కి ఎస్ఆర్సి. ఈ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటి అంటే ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇక్కడ ఈ ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాయి, ఇమేజ్ ని ఇస్తుంది. ఇమేజ్ ని ప్రింట్ చేయి అనేసి ఇమేజ్ ట్యాగ్ చెప్తాను. ఆ ఇమేజ్ ఏంటి అంటే ఈ ఎస్ఆర్సి లో ఇచ్చే ఇమేజే మన ప్రింట్ అయ్యేది అనమాట. దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటే దీన్ని సింగిల్ ట్యాగ్ కూడా అంటారు, ఎంటీ ట్యాగ్ అంటారు, సింగిల్ ట్యాగ్ అంటారు. దీని క్లోజింగ్ ట్యాగ్ ఏముండదు మనకి. ఎందుకంటే ఈ మిడిల్ లో ఏదైనా సరే కంటెంట్ రాస్తూ ఉంటే మనకి క్లోజింగ్ ట్యాగ్ ఉండొచ్చు. ఆ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి మనకి అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆ మిడిల్ లో కంటెంట్ ఉండదు. సో దాన్ని ఏమంటారంటే ఎంటీ ట్యాగ్ అంటారు. మోస్ట్లీ దాదాపుగా చాలా ఎంటీ ట్యాగ్స్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఎంటీ ట్యాగ్స్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇక్కడ చూడండి కంటెంట్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఇక్కడ కంటెంట్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ ఎక్కడ ఇస్తామంటే ఎస్ఆర్సీలో ఇస్తాం. దాన్ని ఎంటీ ట్యాగ్ అంటారు. ఎంటీ ట్యాగ్ వచ్చేసి సింగిల్ ట్యాగ్స్ అనమాట. ఇన్ కేస్ దీనికి క్లోజింగ్ కావాలనుకోండి, లాస్ట్ లో చివరిలో వచ్చి స్లాష్ ఇవ్వండి. ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ సెలెక్ట్ అవుతున్నాయి, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ సెలెక్ట్ అవుతున్నాయి, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ సెలెక్ట్ అవుతున్నాయి, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ ట్యాగ్ సెలెక్ట్. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఓపెన్ ట్యాగ్ క్లిక్ చేస్తే చూడండి క్లోజింగ్ ట్యాగ్ సెలెక్ట్ అవుతుంది. ఇలాగ సెల్ఫ్ ఫ్లో చేయండి మీరు. ఇది సింగిల్ ట్యాగ్ అనమాట. మనకి సింగిల్ ట్యాగ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, 1 by 1 చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఇవ్వాలి, ఇక్కడ img నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ అనమాట. ఇక్కడ ఎలా ఇవ్వాలంటే ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ ఇవ్వాలి మనకి ఎస్ఆర్సీలో.
ఒకసారి చూద్దాం. మనకి ఇమేజెస్ కావాలి కదా! మీరు ఎక్కడైతే ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశారో, అదే ఫోల్డర్‌లో ఇమేజెస్‌ని కాపీ పేస్ట్ చేయండి. అదే ఫోల్డర్‌లో నాకు ఇమేజెస్ కావాలి. సో, ఒక వెబ్‌సైట్ డిజైనింగ్‌కి సంబంధించిన ఇమేజెస్ తీసుకుందాం మనం. ఇమేజెస్ అట్రాక్టివ్‌గా ఉండేది తీసుకోండి. అప్పుడు మీ వెబ్‌సైట్ వచ్చేసి లుకింగ్ గుడ్‌గా కనిపిస్తది. వెబ్ డిజైన్, పోస్టర్స్. అంటే ఇమేజెస్ ఏదైనా సరే మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది నీట్‌గానే ఉంది. సో, రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్. ఏదైనా సరే మనకు గూగుల్‌లో ఉండే ఇమేజెస్ సేవ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్. ఎక్కడైతే మనకు కావాలనో ఆ ఫోల్డర్‌కి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. వేరే చోట సేవ్ చేసుకొని అలా చేయొద్దు. ఎక్కడైతే మీకు కావాలనో డైరెక్ట్‌గా అదే ఫోల్డర్‌లో చేసేయండి. హెచ్‌టీఎంఎల్ అండ్ క్లాస్ 2లో నేను చేస్తున్నాను. ఆ ఇమేజ్‌కి ఇంత పెద్ద నేమ్స్ మీరు పెట్టుకోవద్దు. షార్ట్‌కట్ నేమ్స్ పెట్టుకోండి. 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని అట్లా పెట్టేసుకోండి. ఈజీగా ఉంటది. దానికి ఉన్నే నేమ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వద్దండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నా. సో, కొద్దిగా బాగుండే ఇమేజెస్ తీసుకుందాం మనం. చూడండి. రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాస్. ఇక్కడ 2 ఇస్తున్నా. సో, ఎక్కడైనా మీ పేజ్‌లో ఎక్కడ సేవ్ చేసుకున్నా సరే, మీరు ఎక్కడైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ఫైల్ దగ్గరే కాపీ చేసుకోండి ఇమేజెస్ అన్నిటిని. 3 అనేసి ఇస్తున్నా. అట్లా ఇమేజెస్ అన్నిటిని నేను ఇచ్చేస్తున్నా. సో, కొన్ని నీట్‌గా ఉండేటివి ఇవ్వండి. ఫోర్ ఇంకో ఇమేజ్ తీసుకుందాం మనకి ఎక్కువ లేకుండా. సేవ్ ఇమేజెస్. సో, ఒక పేజ్‌కి ఇమేజెసే చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి మనకి. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి మనకి ఇమేజెస్. ఇప్పుడు చూడండి. ఇదే పాత్‌లో మనకి 5 ఇమేజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇమేజ్ నేమ్ అంటే ఏందంటే, ఇక్కడ మనం సేవ్ చేసిన నేమ్సే అన్నమాట. ఇమేజ్ నేమ్ అంటే. ఇక్కడ నేను ఇచ్చిందేంటంటే, ఇమేజ్ నేమ్ అంటే మనం సేవ్ చేసిన నేమ్ 1 అన్నమాట. ఇప్పుడు ఫార్మాట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? ఇక్కడ ఉండే వాల్యూస్‌తో మీరు ఫైండ్ ఔట్ చేయొద్దండి. ఇక్కడ ఉండేటివి కొన్ని జేపీజీ ఉండొచ్చు, జేపీఈజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇమేజ్‌కి ప్రాపర్టీని ఫైండ్ ఔట్ చేయాలంటే, ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసి ఇది యాక్టివ్‌లో కనిపించాలి. క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి మీకి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్‌గా క్లిక్ చేశారనుకోండి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు సెలెక్ట్ అవ్వనట్టు. ఈడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. చూడండి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్‌కెళ్తే ఇక్కడ బ్రాకెట్‌లో ఉంటది. ఇక్కడ బ్రాకెట్‌లో ఏ ఫార్మాట్ అయితే ఉంటాదో అదే ఎక్స్‌టెన్షన్ అన్నమాట మీకి. డాట్ జేపీజీ ఉంది. దట్ ఈస్ జేపీజీ. అది ఫార్మాట్ అన్నమాట. సేమ్ లైక్ రెండో ఇమేజ్ చూడండి. రెండో ఇమేజ్‌కి ప్రాపర్టీస్‌కెళ్తే డాట్ జేపీజీ. మళ్ళీ మూడో ఇమేజ్‌కెళ్ళినా డాట్ జేపీజీ. సో, అన్ని ఇమేజెస్‌కి మనకొచ్చేసి అన్ని మనకి జేపీజీలోనే ఉన్నాయి. సో, మనకు భయం లేదు. సో, నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇదే ట్యాగ్ మళ్ళీ కింద రాయాలి. కింద రాయాలంటే నాకు వేస్ట్ ఆఫ్ టైమ్ కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంట్రోల్ డి అని ప్రెస్ చేయండి. క్లిక్ చేసి కంట్రోల్ డి ఎన్ని కావాలంటే అన్ని. నేనొచ్చేసి డైరెక్ట్‌గా 2, 3, 4, 5. సో, మన ఇమేజెస్ 5 సో, 5. సేవ్ చేయాలి. ఇక్కడైతే డెఫినిట్‌గా మీరు సేవ్ చేయాలి. సేవ్ చేసి ఆ పేజ్‌ని రిఫ్రెష్ చేయండి. ఆల్రెడీ ఓపెన్ చేశాం కదా! రిఫ్రెష్ చేయండి. చూడండి. ఇమేజ్ 1, 2, 3, 4, 5. 5 ఇమేజెస్ ప్రింట్ అయినాయి. కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక సైజ్‌లో ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి ఒక విడ్త్‌లో ఉన్నాయి. ఒక హైట్‌లో ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ విడ్త్, డిఫరెంట్ డిఫరెంట్ హైట్‌లో ఉన్నాయి మీకు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవాలి. ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే విడ్త్‌ని పెట్టుకోవాలంటే విడ్త్ అనే అట్రిబ్యూట్ వాడాలి. ఈక్వల్ టు డబుల్ డోట్. ఇక్కడ వచ్చే అట్రిబ్యూట్ ఎలా ఉంటదంటే సింటాక్స్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అనే ఫార్మాట్‌లో ఉంటది. వాల్యూ ఎప్పుడైనా డబుల్ కోట్స్‌లోనే ఉంటది. గుర్తుపెట్టుకోండి. నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఈ వాల్యూ ఎప్పుడైనా సరే మనకి ఈ కలర్‌లోనే ఉంటది. ఈ అట్రిబ్యూట్ ఎప్పుడు రెడ్ కలర్‌లో ఉంటది. ఎప్పుడు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లోనే ఇలా ఉంటది. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లోనే ఇలా ఉంటది. ఇక్కడ చూడండి ఎస్ఆర్‌సి ఈక్వల్ టు 1.jpg విడ్త్. ఒక ఓపెన్ ట్యాగ్‌లోనే మల్టిపుల్ అట్రిబ్యూట్స్‌ని రాసుకోవచ్చు. మల్టిపుల్ అట్రిబ్యూట్స్. లిమిటెడ్ అంటూ ఏముండదు. మల్టిపుల్ రాసుకోవచ్చు.
కానీ ఒక అట్రిబ్యూట్ కి ఒక అట్రిబ్యూట్ మధ్య ఒక స్పేస్ ఉండాలి. నాట్ ట్యాబ్ స్పేస్, ఓన్లీ స్పేస్ అన్నమాట. ఒక స్పేస్ ఉండాలి. ఇక్కడ రాయండి. ఇక్కడ ఏదైనా సరే వాల్యూస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే యూనిట్స్ పిక్సెల్స్ అన్నమాట. పిఎక్స్ అనేసి ఇస్తారు. పిక్సెల్స్, ఎంఫసైజ్, పర్సంటేజ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మీరు పిక్సెల్స్ గురించి నేర్చుకోండి. మళ్ళీ తర్వాత యూనిట్స్ గురించి నేను నేర్పిస్తాను. ఫస్ట్ పిక్సెల్స్. నెక్స్ట్ విడ్త్ ఎలాగను హైట్ కూడా అంతే ఇస్తున్నాను. హైట్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి 200 పిక్సెల్. చూడండి సేవ్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ సేవ్ చేసుకొని నేను ప్రతి టైం రాయాలంటే నాకు కష్టం కాబట్టి ఒకదాన్ని రాసుకొని ఒకదాన్ని నేను ప్రింట్ చేస్తాను. చూడండి అన్నిటికీ అదే వాల్యూస్ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఇమేజెస్ అన్ని ఒకటే హైట్ ఒకటే విడ్త్ లో నాకు కావాలనేసి విడ్త్ హైట్ విడ్త్ హైట్ విడ్త్ హైట్ అన్నిటికీ ఇచ్చారు. అన్నిటికీ అదే ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ అనమాట. ఒకసారి చూద్దాం రిఫ్రెష్. చూడండి ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ ఇచ్చాను కండి. ఇక్కడ చూడండి అన్ని ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ లోనే మనకున్నాయి. ఇక్కడ నాకు ఒక డౌట్. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ స్పేసింగ్ ఉన్నా సరే మనకి 1/1 వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్పేసింగ్ ఉన్నా సరే 1/1 వచ్చింది. ఇక్కడ ఉండే హెడ్ H1, H2, H3 అండ్ పేరాగ్రాఫ్ అన్ని మనకు 1/1 వచ్చాయి. ఇక్కడ ఇమేజెస్ చూడండి మనకి సైడ్ బై సైడ్ వచ్చాయి. మనకి ఇమేజెస్ అన్ని సైడ్ బై సైడ్ వచ్చాయి మనకి. ఎందుకు ఎందుకు వచ్చాయి? ఎవరైనా చెప్తారా? ఎందుకు వచ్చి ఉంటాయి? ఎవరైనా చెప్తారా? ఈ నోట్స్ రాస్తున్నానంటే మీకు యూజ్ అవుతుంది అనేసి. ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏమన్నా? ఇక్కడ నుండి ఇవి కానీ తీద్దాం మనం. ఇవి కానీ తీసి చూద్దాం. H1, H2, H3, H4, H5 వచ్చేసి మనకి ఈ కానీ ఇస్తున్నా. ఇవి కానీ మనకి ఎలా వస్తాయి? 1/1 వచ్చాయి. సైడ్ బై సైడ్ రాలేదు మనకి. ఇక్కడ ఇమేజెస్ మాత్రం మన సైడ్ బై సైడ్ వచ్చాయి. ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎందుకోసం వచ్చింటాయి అనేసి? ఎనీవన్ దేనికది విడగొట్టాము. ఓకే నెక్స్ట్ దేనికన్నా మనం క్లోజ్ చేసాం కదా. మనము సెల్ఫ్ క్లోజ్ చేసాం కదా. బ్రేక్ ఇస్తే కిందకి వస్తుంది అంటున్నా. నేను బ్రేక్ రాయకుండా ఎందుకు వచ్చాయి సైడ్ బై సైడ్ అంటున్నా. నాకు 1/1 రావడానికి విడ్త్ హైట్ ఇచ్చాను కాబట్టి నాకు సైడ్ బై సైడ్ వచ్చాను. సరే దీనికనే సరే నేను దీనికి కానీ ఇస్తాను విడ్త్ హైట్. ఏముంది దీనికన్నా విడ్త్ హైట్ ఇద్దాం మనము. సైడ్ బై సైడ్ వస్తుందేమో చూద్దాం ఒకసారి. విడ్త్ హైట్ ఇచ్చాను నేను దానికి ఏం రాలేదే. ఇంకా ఎనీవన్? సరే నేనే చెప్తానండి. సో ట్రై చేశారు నో ప్రాబ్లం. సో ఎలిమెంట్స్ 2 టైప్స్ అన్నమాట. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం రాసేటియే. H2 ఎలిమెంట్, H1 ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ అంటారు వీటిని. ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను? ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ ని మొత్తాన్ని కలిపేసి ఎలిమెంట్ అంటారు. దీన్ని ఏమంటారంటే H1 ఎలిమెంట్ అంటారు. దీన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటారు. దీన్ని H2 ఎలిమెంట్ అంటారు. ఇక్కడ ఉండే లేబుల్ నేమ్ నే ఆ ఎలిమెంట్ అనేసి కాల్ చేస్తారు అన్నమాట మనకి. ఓకేనా? ఎలిమెంట్స్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, 2 ఇన్లైన్ ఎలిమెంట్స్. వీటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అంటే 1/1 ప్రింట్ అవుతాయి. 1/1 ప్రింట్ అవుతాయి. వీటి యొక్క ఫంక్షనాలిటీ ఏముంటుందంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. వీటి యొక్క ఫంక్షనాలిటీ 1/1 ప్రింట్ అవుతుంది. వీటి యొక్క ఫంక్షనాలిటీ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఇమేజ్ ట్యాగ్ ఏమవుతుంది?
ఇన్లైన్ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లెక్క తెచ్చుకోవాలంటే మీరు అన్నట్టు బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్రేక్ చేయాలంటే బిఆర్ ట్యాగ్, బిఆర్ ఇక్కడ ఎండింగ్ లో వచ్చేసి మనకి బిఆర్ ఇవ్వచ్చు, లేదనుకుంటే నెక్స్ట్ లైన్ లోనే ఇవ్వచ్చు. ఇక్కడ ఎండింగ్ లో ఇవ్వాలని రూల్ లేదు, ఇక్కడ నెక్స్ట్ లైన్ లోనే ఇవ్వచ్చు మీరు, ఇక్కడ నెక్స్ట్ లైన్ లోనే ఇవ్వచ్చు మీరు. ట్యాగ్ ఏదైనా సరే మీరు ఎక్కడ ఇచ్చినా సరే వాటి ఫంక్షనాలిటీ ప్రింట్ అవుతుంది. బిఆర్ అనేది కూడా సింగిల్ ట్యాగ్ కాబట్టి దానికి సెల్ఫ్ క్లోజ్ ఇచ్చుకోవచ్చు. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, కానీ రూల్ ప్రకారం సెల్ఫ్ క్లోజ్ అనేది మనం ఇవ్వాలి. ఓకేనా, అర్థమైందా? సో బిఆర్ ట్యాగ్ ఏంటంటే లైన్ ని బ్రేక్ చేయడానికి బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సరే రిఫ్రెష్ చేద్దాం. చూడండి మీ 1 by 1 వచ్చింది మనకి. క్లియరా? నెక్స్ట్ మనకి హెచ్ఆర్ ట్యాగ్ ఉంది, హారిజంటల్ లైన్ ఇస్తుంది అనమాట. హెచ్ఆర్ కూడా మనకి సింగిల్ ట్యాగ్ అనమాట. చూద్దాం, మనకి H6 కి అండ్ ఇమేజెస్ మధ్య ఒక లైన్ రావాలి, హారిజంటల్ లైన్. చూడండి, హారిజంటల్ లైన్ రావాలనుకుంటే హెచ్ఆర్ రాసుకోవచ్చు. ఈ హెచ్ఆర్ అనేది ఏంటంటే బ్లాక్ లెవెల్ ట్యాగ్. బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటే మనకి 1 by 1 వస్తుంది మనకి. ఒకసారి చూద్దాం, మనకి చూడండి 3 హెచ్ఆర్స్ ఇచ్చాను కాబట్టి 3 హెచ్ఆర్స్ మనం 1 by 1 వచ్చాయి మనకి. సో హెచ్ఆర్ కూడా మనకి బ్లాక్ లెవెల్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు ఒక బ్లాక్ లెవెల్ ట్యాగ్ ఉంది, ఒక ఇన్లైన్ ట్యాగ్ ఉంటుంది. ఒక ఇన్లైన్ ట్యాగ్ వచ్చేసి ఇది తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తాను. బ్లాక్ లెవెల్ ట్యాగ్, ఇన్లైన్ ట్యాగ్, బ్లాక్ లెవెల్ ట్యాగ్, బ్లాక్ లెవెల్, ఇన్లైన్, బ్లాక్ లెవెల్ అన్ని ఎలా వస్తాయంటే 1 by 1 మనకి ప్రింట్ అవుతాయి. ఒకసారి చూద్దాం, మనకి అవుట్పుట్ చూడండి, ఇది వచ్చింది, ఇది వచ్చింది అండ్ ఇది వచ్చింది. అదే గనక ఇక్కడ ఇంకో ఇమేజ్ ఇస్తాను, 4 అనేసి ఇస్తాను. బ్లాక్ లెవెల్ ట్యాగ్, ఇన్లైన్ ట్యాగ్, ఇన్లైన్ ట్యాగ్, బ్లాక్ లెవెల్, ఇన్లైన్ అన్నప్పుడు ఈ రెండు సైడ్ బై సైడ్ వస్తుంది. ఇది 1 by 1 వస్తుంది, ఇది 1 by 1 వస్తుంది, ఈ రెండు సైడ్ బై సైడ్ వస్తుంది. ఒకసారి చూద్దాం మనం. ఎప్పుడైనా ఇన్లైన్ ఏమవుతుందంటే ఇన్లైనే అవుతుంది, ఇన్లైన్ బ్లాక్ ఏమవుతుందంటే బ్లాకే అవుతుంది, ఇన్లైన్ బ్లాక్ ఏమవుతుందంటే బ్లాకే అవుతుంది, బ్లాక్ ఇన్లైన్ బ్లాకే అవుతుంది, ఇన్లైన్ బ్లాకే అవుతుంది, ఇన్లైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు మాత్రమే ఇలా వచ్చాయి. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి చూడండి, నెక్స్ట్ మళ్ళీ 1 by 1 అయిపోయింది. ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఇమేజెస్ పెట్టామో అక్కడే వస్తుంది చూడండి. సో HTML అనేది స్ట్రక్చర్ ని డిసైడ్ చేస్తుంది. మనం ఎలాగైతే కనిపించాలనుకుంటుంటే అలాగే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఐలాండ్ టెక్నాలజీస్ అనే ఒక పారాగ్రాఫ్ లో మనకి ఇమేజెస్ 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకో 2 ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎలాగైతే ఇచ్చామో అలాగే మనకి స్ట్రక్చర్ డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఇది హెడ్డింగ్, ఇది ఇమేజెస్, హెడ్డింగ్ ఇమేజెస్, హెడ్డింగ్ ఇమేజెస్. క్లియరా? ఇంకా ఇమేజెస్ లో ఇంకోటి ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే ఆల్ట్ అట్రిబ్యూట్. ఆల్ట్ చాలా ఇంపార్టెంట్. ఆల్ట్ అట్రిబ్యూట్, ఆల్ట్ అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అన్నమాట. అంటే ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎందుకోసం అంటే, ఇప్పుడు మీకు 5 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఓకే వెల్ ఎలా అయినా సరే ప్రింట్ అయిపోతాయి అనుకుంటారు. ఏమన్నా సరే మనం ప్రింట్ అవ్వకపోతే చెక్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటాం. 100 ఇమేజెస్ ఉంటాయి. 100 ఇమేజెస్ ని ఒక రోలో మనం ప్రింట్ చేయాలనుకుంటాం, లేదా ఒకే చోట మనం 100 ఇమేజెస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడో పొరపాటున జేపీజీ అనేది పిఎన్జీ ఇచ్చేశారు. మీరు జేపీజీ ఇమేజ్ కి పిఎన్జీ ఇచ్చేశారు, లేదా పిఎన్జీ ఇమేజ్ కి జేపీజీ ఇచ్చేశారు. అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రింట్ అవ్వదు. చూడండి, ఇక్కడ ప్రింట్ అవ్వదు. మనకు 100 ఇమేజెస్ లో ఏదో మిడిల్ లో ఉండేది మనకు ప్రింట్ అవ్వలేదంటే ఏ ఇమేజ్ అని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు మీరు. అందుకోసమే ప్రతి ఇమేజ్ కి వచ్చేసి మనం ఆల్టర్నేట్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఆల్ట్ అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్, అది ప్రింట్ అవ్వకపోతే ఇది మనకు రీప్లేస్ అవుతుంది, ఉండే టెక్స్ట్ మనకు రీప్లేస్ అవుతుంది. అక్కడ ఒకసారి చూద్దాం, ఇమేజ్ 5 అనేసి ఇచ్చాను, రిఫ్రెష్ చూడండి, ఇమేజ్ 5 అనేసి వచ్చింది. ఏదైతే మనకు ప్రింట్ అవ్వదో ఆ ఆల్ట్ ట్యాగ్ లో మనకి అది ప్రింట్ అవుతుంది. అప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే ఇమేజ్ 5 అనేది మనకు ప్రింట్ అవ్వలేదు. సో ఎక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం, ఇమేజ్ 5 ఎక్కడ ఉందో అక్కడ చూస్తాం. సో మనకు ఇక్కడ పిఎన్జీ ఇచ్చాము, సో ఇది జేపీజీ. సో ఇలా
ఎడిట్ చేసుకుంటాం. చూడండి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఇది ఇప్పుడు నో యూజ్ కదా మనకు ఆల్ ట్యాగ్స్. సో ఆల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కి వాళ్ళకి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకోసం ఇది అనేసి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ కంటెంట్ మీద వెబ్ డిజైన్ అనేసి ఇట్లా ఉంది, టెక్స్ట్ అనేది ఉంది, ఒక ఇమేజ్ మీద టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ని ఏదైనా సరే ఒక బ్రౌజర్ లో ఉండే కంటెంట్ ని గూగుల్ అనేది రీడ్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ గా ఈ వెబ్సైట్ ని ఎక్కడ సబ్మిట్ చేస్తా అంటే గూగుల్లో సబ్మిట్ చేస్తాం. మనం గూగుల్లో ఎందుకు సబ్మిట్ చేస్తామంటే మనకి ఎవరైనా సరే సెర్చ్ చేసినప్పుడు సపోజ్ ఐలాండర్ టెక్నాలజీస్ ఇలా కంపెనీ నేమ్ ఎవరైనా సరే సెర్చ్ చేసినప్పుడు మనకి ఎక్కడ కనపడాలి? గూగుల్లో కనపడాలి మనకి. చూడండి ఇది ఐలాండర్ టెక్నాలజీస్ అనేది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసాము అనుకుంటే వెబ్సైట్కి వెళ్తుంది. ఇప్పుడు ఇలాగా గూగుల్ అనేది గూగుల్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ లో ఉండే కంటెంట్ ని గూగుల్ అనేది రీడ్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇమేజ్ మీద ఉండే కంటెంట్ ని రీడ్ చేయలేదు. గూగుల్ అనేది ఈ ఇమేజెస్ మీద ఉన్న కంటెంట్ ని రీడ్ చేయలేదు. ఇక్కడ ఈ ఇమేజ్ మీద ఉండే కంటెంట్ ని రీడ్ చేయలేదు, ఇమేజ్ మీద ఉండే కంటెంట్ ని రీడ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ని గూగుల్ రీడ్ చేయాలంటే ఆల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఆల్ ట్యాగ్ లో మీరు ఏదైతే రాస్తారో ఇన్ కేస్ ఇక్కడ కీవర్డ్ రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ వచ్చేసి వెబ్ డిజైన్ కి సంబంధించింది అనుకోండి, వెబ్ డిజైన్ అనేసి కీవర్డ్ రాసుకోండి. ఇది వెబ్ డెవలప్మెంట్ అనుకోండి, ఇక్కడ ఆల్ ట్యాగ్ లో వెబ్ డెవలప్మెంట్ రాసుకోండి. అలాగ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ వచ్చేసి మీరు ఆల్ ట్యాగ్ రాయండి అనేసి మీ డిజైనర్ కి ఇస్తారన్నమాట. మీరు అలాగ ఆల్ ట్యాగ్ అనేసి పెడతారు. అక్కడ ఏ వాల్యూ పెట్టాలి, ఏది పెట్టాలి అనేసి ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట. అలా రాసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఎవరైనా సరే ఇప్పుడు మనకి ఇందాక మనం సెర్చ్ చేసాం వెబ్సైట్ డిజైనింగ్ పోస్టర్స్ అని మనం సెర్చ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చాయి? కొన్ని పోస్టర్స్ వచ్చాయి. అంటే మనకు ఆ ఇమేజ్ మీద ఉండే కంటెంట్ ని బేస్ చేసుకొని వచ్చాయి అనుకుంటారు ఎవరైనా? అట్లేం లేదన్నమాట. ఇలాగ మనం ఆల్ ట్యాగ్ పెట్టడం వల్ల కొన్ని మనకు వస్తాయి అన్నమాట. ఈ ఆల్ ట్యాగ్ పెట్టడం వల్ల ఆల్ ట్యాగ్ లో ఉండే కంటెంట్ ని గూగుల్ అనేది రీడ్ చేస్తుంది. గూగుల్ రీడ్ చేసి మన ముందరకు తెచ్చి పడేస్తుంది అంతే. ఇప్పుడు ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ నేనేమైనా గూగుల్ చెప్పాను చెప్పండి? ఇప్పుడు ఐలాండ్ టెక్నాలజీ వాటి డేటాబేస్ లో ఐలాండ్ టెక్నాలజీస్ ఎక్కడైతే ఏమైతే స్టోర్ అయి ఉంటుందో అదంతా వచ్చేసి ఇక్కడ తెచ్చి పడేస్తుంది అనమాట మనకి. ఓకేనా? సో ఆల్ ట్యాగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇమేజ్ మీద ఉండే కంటెంట్ ని రీడ్ చేయలేదు గూగుల్ అనేది, ఆల్ ట్యాగ్ లో ఉండే కంటెంట్ ని రీడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ అనమాట. యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ఎందుకోసం యూజ్ చేస్తాం? చాలా 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 ఇంపార్టెంట్ మనకి యాంకర్ ట్యాగ్. దీన్నే లింక్ ట్యాగ్ కూడా అంటారు. లింక్ ట్యాగ్ అంటే నార్మల్ గా లింక్ అనేసి ఒక ట్యాగ్ ఉంది, ఆ లింక్ ట్యాగ్ కాదు మనకి. యాంకర్ ట్యాగ్ ఏ అనమాట. ఇక్కడ ఉండే అట్రిబ్యూట్ ఏంటంటే HREF ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇక్కడ ఈ. దీంట్లో అట్రిబ్యూట్స్ లో మనకి కొన్ని యూజ్ చేస్తారు, టార్గెట్ అనేసి. సో యాంకర్ ట్యాగ్ ఇది రిప్రజెంటేషన్ యాంకర్ ట్యాగ్. ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ యూజెస్ రాస్తాం. యూజెస్ యూజ్ అనమాట. వన్ పేజ్ టు అదర్ పేజ్, వన్ పేజ్ టు అనదర్ పేజ్ కి అంటే నావిగేట్ అవ్వడానికి, ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి నావిగేట్ అవ్వడానికి యాంకర్ ట్యాగ్ యూజ్ అవుతుంది. అండ్ వన్ పేజ్ టు అదర్ వెబ్సైట్ అనమాట. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్ కి వెళ్ళడానికి. ఇంకోటి వన్ వెబ్సైట్ టు అదర్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడానికి, ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడానికి, అండ్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి మనం ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో అవి ఎలా అనేసి చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు చూడండి హోమ్ పేజ్ లో ఉన్నా నేను. హోమ్ పేజ్ నుంచి అబౌట్కి వెళ్దాం అనుకుంటున్నా. అబౌట్ క్లిక్ చేయండి. చూడండి
అబౌట్ పేజ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ URL చూడండి మనకి islandtech.com అనేసి హోమ్ పేజ్, అబౌట్ అనేది చూడండి మనకి అబౌట్ పేజ్ లో ఉన్నాం. పోర్ట్ఫోలియోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి మీరు వర్క్స్ అనేసి ఇచ్చారు. ఈ పోర్ట్ఫోలియోకి ఏమి ఇచ్చారంటే వర్క్స్ అనేసి ఇచ్చారు అంతే. ఆ పేజ్ నేమ్ వచ్చేసి వర్క్స్ అనేసి ఇచ్చారు అంతే. ఇప్పుడు మనం ఈ పేజ్ లో ఉన్నాం, పోర్ట్ఫోలియోలో ఉన్నాం. నెక్స్ట్ బ్లాక్ వెళ్తున్నాం. కొద్దిగా స్లోగా ఉంది నెట్. చూడండి బ్లాక్ వెళ్ళాం. స్లాష్ చూడండి మనకు మారింది. మళ్ళీ FAQ, నెక్స్ట్ కాంటాక్ట్. సో ఇలాగా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి యూజ్ అయ్యేది ఏంటంటే యాంకర్ ట్యాగే. ఇన్ కేస్ ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి ఎలా వెళ్తాం? ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను నాదే. ఇది ఒక వెబ్ పేజ్ లో ఉన్నాను. ఈ వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి సోషల్ ఐకాన్స్ ఉన్నాయి మనకి. దీన్ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఫేస్బుక్ పేజ్కి వెళ్తుంది మనకి. అంటే మనదేంది islandtcs.com అనేసి ఒక వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? facebook.com అనే వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఈ పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి నావిగేట్ చేస్తున్నాం మనం. ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్తున్నాం అండ్ ఈ వెబ్ పేజ్ నుంచి ఈ వెబ్సైట్కి వెళ్తున్నాం. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇది ఎలా వెళ్తాము ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి మన దగ్గర ఒక పేజే ఉంది. అదేంది? home.html ఉంది మన దగ్గర అంతే. ఇప్పుడు నేను ఈ home.html నుంచి ఇంకో పేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకో పేజ్కి వెళ్ళాలంటే మీరు ఆ పేజ్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు హోమ్ అనే పేజ్ ఒకటే ఉంది. ఇదే పాత్ లోనే మనకి ఇంకో పేజ్ మనం క్రియేట్ చేయాలి. ఇంకో పేజ్ క్రియేట్ చేయాలంటే నేను చెప్పాను, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ అనేసి. ఇంకో పేజ్ క్రియేట్ చేయాలంటే ఇంకో పేజ్ డిజైన్ చేయాలి మీరు. ఈ హోమ్ పేజ్ ఎలాగైతే డిజైన్ చేశారో దాన్ని కూడా అలాగే డిజైన్ చేస్తారు. సో దానికి కూడా ఇవన్నీ కామనే కదా. ఇండెక్స్, డాక్ టైప్ అండ్ HTML, హెడ్, బాడీ ఇవన్నీ కామనే మనకి. సో ఇవన్నీ చూడండి కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ ఇచ్చేస్తున్నా. మళ్ళీ బాడీ క్లోజ్ చేయాలి, స్లాష్ బాడీ క్లోజ్ చేయాలి అండ్ HTML క్లోజ్ చేయాలి, స్టార్ట్ HTML. ఈ HTML వచ్చేసి ఇక్కడ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పేజ్ ని ఇంకో పేజ్ అనుకుంటున్నా, సేవ్. ఈ పేజ్ ని అదే పాత్రలో నేను ఇస్తున్నాను, about.html. ఇది అబౌట్ పేజ్ అనమాట. నెక్స్ట్ ఇదే స్ట్రక్చర్ వచ్చేసి ఇంకో పేజ్ ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినా మనకు న్యూ పేజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి కింది కల్లా ఒక ప్లస్ అనే సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసినా న్యూ పేజ్ క్రియేట్ అవుతుంది. ఇలా న్యూ పేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇంకో డిజైన్ చేస్తున్నాను. ఇదంతా స్ట్రక్చర్ మనకి. ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఇంకో పేజ్ ఇస్తున్నాను, services.html. సో HTML అనేది వెబ్ పేజ్ ని క్రియేట్ చేయడానికి. ఇది సర్వీస్ అనే వెబ్ పేజ్, ఇది అబౌట్ అనే వెబ్ పేజ్, ఇది హోమ్ అనే వెబ్ పేజ్. ఇక్కడ ఇంకో పేజ్ ఇస్తున్నాను, contact.html. ఇది కాంటాక్ట్ పేజ్. మీకు తెలియడానికి ఇక్కడ టైటిల్లో మార్చుకోండి, కాంటాక్ట్ పేజ్. సేవ్. ఇక్కడ సర్వీసెస్ పేజ్, సేవ్. అబౌట్ పేజ్ ఇక్కడ టైటిల్లో పెడుతున్నా. అంటే నేను చెప్పాను కదా, ఈ ఒక్క లైన్ వచ్చేసి మనకి ఈ పేజ్ ని డిస్క్రైబ్ చేయాలి మనకి. అందుకోసం మనకి అబౌట్ పేజ్. హోమ్ పేజ్ అయిపోయింది, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేజ్ ని నేను ఎలా డిజైన్ చేస్తున్నా అంటే, ఫస్ట్ నాకు ఈ పేజ్ ఓపెన్ చేయగానే ఒక బ్యానర్ ఇమేజ్ రావాలి. నాకు స్టార్టింగ్ ఒక బ్యానర్ రావాలి. ఆ బ్యానర్ కింద ఏదో కంటెంట్ ఉండాలి అనుకుంటున్నా. బ్యానర్ ఇమేజ్ కావాలి అంటే ఏం రాస్తారు? ఇమేజ్ ట్యాగ్ రాస్తారు, img src ఈక్వల్ టు ఇమేజ్. ఇప్పుడు మనకి 2.jpg ఇమేజ్ కావాలనుకుంటున్నాం. అండ్ ఇమేజ్ కింద వచ్చేసి మనకి ఏదో ఒక హెడ్డింగ్ అనమాట. ఏదో ఒక హెడ్డింగ్ కావాలనుకుంటున్నాం. హెడ్డింగ్ వచ్చేసి మన కంపెనీ నేమ్ ఇద్దాం, ఐలాండ్. అంటే ఈ పేజ్ డిజైన్ నేను చేసుకుంటున్నా అంతే, జస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి. నెక్స్ట్ ఈ పేజ్ కింద వచ్చేసి నాకు ఒక పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నాం. సో పారాగ్రాఫ్ నా దగ్గర లేదు కాబట్టి పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ ఏదో కాపీ చేసుకొని
బాడీలో ఇవన్నీ చిల్డ్రన్ కాబట్టి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి మనకి. సేవ్ చేసిన ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అబౌట్ డాట్ HTML ఓపెన్ చేసి చూద్దాం మనకి ఎలా ఉంది అనేసి. ఇది అబౌట్ డాట్ క్లిక్ చేస్తే మనకి అబౌట్ డాట్ HTML చాలా పెద్దదిగా ఉంది మనకి ఇమేజ్ వచ్చేసి. సో మనకి బ్యానర్ ఇమేజ్ అంటే మనకి ఏంటంటే స్క్రీన్ మొత్తం మనకి రావాలి. స్క్రీన్ మొత్తం రావాలి అనేసి అనుకుంటే విడ్త్ అనేది యూజ్ చేయాలి. విడ్త్ ఈక్వల్ టు ఈడ 100% అనేసి ఇచ్చాము అనుకుంటే స్క్రీన్ మొత్తం వస్తుంది. ఓన్లీ స్క్రీన్ లోనే ఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ కంటే అవుట్ సైడ్ వెళ్ళిపోయింది మనకి. స్క్రీన్ 100% ఇచ్చామనుకుంటే ఓన్లీ చూడండి 100% వచ్చింది మనకి. హైట్ చాలా పెద్దదిగా ఉంది, హైట్ కూడా ఇవ్వాలి. హైట్ ఈక్వల్ టు ఒక 250 పిక్సెల్ అనేసి ఇస్తున్నాం. సేవ్ చేశాను, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి, బ్యానర్ ఇమేజ్ రెడీ అండ్ నా పేజ్ రెడీ అండ్ ఇక్కడ వచ్చే కంటెంట్ అంతా రెడీ. నా వెబ్సైట్ రెడీ అయిపోయింది, అంటే నా అబౌట్ పేజ్ రెడీ అయిపోయింది. నా అబౌట్ పేజ్ ఏం చూపిద్దాం అనుకుంటున్నా, వాట్ అబౌట్ ఐలాండర్ అంటే అబౌట్ అంటే ఐలాండర్ గురించి రాద్దాం అనుకుంటున్నా. సో కంపెనీ నేమ్ వచ్చింది, ఐలాండర్ అయిపోయింది. ఇంకేం కావాలి, అయిపోయింది. ఇంకా సర్వీసెస్ అనమాట. సర్వీసెస్ పేజ్ లో కూడా నేను ఒక బ్యానర్ ఇమేజ్ చూపించాలనుకుంటున్నా. ఒక 2-3 సర్వీసెస్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. బాడీ అనే ఇమేజ్ లో వచ్చేసి మనకి ఇక్కడ మనం 1 ఇస్తున్నా, 1.jpg 100% 20. ఇక్కడ వచ్చేసి కొన్ని సర్వీసెస్ అన్నమాట, ఐలాండర్ సర్వీసెస్ అనేసి ఐలాండర్ సర్వీసెస్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఒక్కొక్క సర్వీస్ గురించి నేను రాద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ H3 రాస్తున్నా, చాలా చిన్నది H3 లో వచ్చేసి నేను వెబ్ డిజైన్ సర్వీసెస్. నెక్స్ట్ ఒక 2-3 సర్వీసులు ఇస్తాను. దీన్ని మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటే కాపీ పేస్ట్ అనే చేయొచ్చు, లేదా ఇదంతా సెలెక్ట్ చేసుకొని కర్సర్ ఇక్కడ ఉండేట్టు చూసుకోవాలి. ఇన్ కేస్ కర్సర్ ఇక్కడ ఉంది అనుకోండి, ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి, ఇక్కడికి వస్తుంది మనకి. ఎప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కర్సర్ పెట్టండి. ఇక్కడ Ctrl+D అని ప్రెస్ చేయండి. అది చూడండి, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి మనకి ప్రింట్ అయిపోయింది. ఇక్కడ వెబ్సైట్ డిజైన్ బదులు వెబ్సైట్ డెవలప్మెంట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైన్. సో సర్వీసెస్ పేజ్ లో మనకి ఏముంటది, సో ఆ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఒకసారి చూద్దాం, మనకి సర్వీసెస్ పేజ్ ఓపెన్ చేసి సర్వీసెస్ పేజ్కి వెళ్ళేసి ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది ఒక బ్యానర్ ఇమేజ్, ఐలాండర్ సర్వీసెస్, వెబ్సైట్ డిజైన్, వెబ్సైట్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్. సో సర్వీసెస్ గురించి డిస్క్రిప్షన్ వచ్చాడు. ఈ సర్వీసెస్ పేజ్. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్ అన్నమాట. కాంటాక్ట్ పేజ్ లో మనం ఏమి ఇస్తాం, ఒక బ్యానర్ ఇమేజ్ ఇద్దాం. బ్యానర్ ఇమేజ్, కాంటాక్ట్ యొక్క కొద్ది డీటెయిల్స్ ఇద్దాం మనం. ఇమేజ్ ఇచ్చాను, ఇక్కడ 3.jpg ఇస్తున్నాను. ఇప్పుడు ఐలాండర్ అడ్రస్ అని ఇస్తున్నా. ఏదో ఒకటి నార్మల్ ట్యాగ్ లో రండి. ఇక్కడ అడ్రస్ అనేసి ఒక ట్యాగ్ ఉంది, అడ్రస్ అనేసి ట్యాగ్ ఉంది మనకి. అడ్రస్ లో ఇవ్వచ్చు మనం, అడ్రస్ అనే ట్యాగ్ లో అడ్రస్ ఇవ్వచ్చు మనకి, మన ఇష్టం. అది అడ్రస్ లో ఇవ్వచ్చు, ఏమైనా సరే మన ఇష్టం. ఇప్పుడు ఐలాండర్ అడ్రస్ కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇచ్చింటాం మనం. ఇది అడ్రస్ కాపీ చేద్దాం మనం. ఈ అడ్రస్ వచ్చేసి క్లిక్ చేస్తాం. ఓకేనా, ఈ పేజ్ ఇలా ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం మనకి అడ్రస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ చూస్తే ఒక బ్యానర్ ఇమేజ్, అడ్రస్ వచ్చేసి సో అండ్ సో అడ్రస్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎంక్వైరీ ఫామ్ లేకపోతే ఏదో అని మనం పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మనం చేసిన డిజైన్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ట్యాగ్స్ ని బేస్ చేసుకుని నేను డిజైన్ చేశాను. ఇంకా మనం నేర్చుకునేది చాలా ఉన్నాయి మనకి. ఆ ట్యాగ్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనకు వెబ్ పేజ్ వచ్చేసి చాలా నీట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే హోమ్ పేజ్ రెడీ, నా దగ్గర హోమ్ పేజ్ రెడీ, కాంటాక్ట్ పేజ్ రెడీ, సర్వీసెస్ పేజ్ రెడీ, అబౌట్ పేజ్ రెడీ. ఇప్పుడు ఒక పేజ్ లో మనకి హోమ్, అబౌట్, సర్వీసెస్ అండ్ కోర్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి హోమ్ ని క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ వచ్చింది, కోర్సెస్ క్లిక్ చేస్తే కోర్సెస్ పేజ్ వచ్చింది,
జాబ్స్ క్లిక్ చేస్తే జాబ్ పేజ్ వచ్చింది, కెరియర్ క్లిక్ చేస్తే కెరియర్ పేజ్ వచ్చింది, సైన్ ఇన్ క్లిక్ చేస్తే సైన్ ఇన్ పేజ్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి అలా క్లిక్ చేయడానికి మనకు అసలు నావిగేషన్ లేదు కదా ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేయాలంటే నావిగేషన్ బార్ క్రియేట్ చేసుకోవాలి. ఆ నావిగేషన్ బార్ దేంతో క్రియేట్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ తోనే మనం క్రియేట్ చేస్తాము. యాంకర్ ట్యాగ్ తో ఎలా చేస్తాం? ఇప్పుడు సపోజ్ మనకి ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నావిగేషన్ బార్ ఉండాలి. ఆ నావిగేషన్ బార్ ని క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్తాది. సో ఫస్ట్ నేను హోమ్ పేజ్ లో ఏం చేస్తానంటే నావిగేషన్ బార్ నేను డిజైన్ చేస్తాను. నావిగేషన్ బార్ మనం చేయాలి అంటే మన టాప్ లోనే ఉంటుంది కదా నావిగేషన్ బార్. ఏ వెబ్సైట్ లో అయినా సరే మనకి నావిగేషన్ బార్ టాప్ లోనే ఉంటుంది. సో యాంకర్ ట్యాగ్ రాస్తున్నా, ఏ స్పేస్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే ఫస్ట్ హోమ్ అని రాస్తున్నాం. ఇక్కడ మన ఇష్టం, టెక్స్ట్ అనేది మన ఇష్టం. అంటే యూజర్ కి ఆ పేజ్ ఎలా కనపడాలనుకుంటే అది రాస్తున్నా. ఇక్కడ అబౌట్ అస్ అని రాస్తున్నా. ఇక్కడ సర్వీసెస్, ఇక్కడ కాంటాక్ట్ అస్ ఇవి రాశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. హోమ్ పేజ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ వచ్చాయి ఇక. కానీ ఇక్కడ చూడండి హోమ్ క్లిక్ చేస్తే, అబౌట్ క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళట్లేదు. అదే పేజ్ లోనే మనకు ఉంటున్నాయి. అదే పేజ్ లో ఉంటున్నాయంటే మనకి ఇక్కడ లింక్ ఇవ్వలేదు మనం. ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. హోమ్ క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలి, అబౌట్ క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలి, సర్వీసెస్ క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలి, కాంటాక్ట్ క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు సేవ్ చేశారు చూడు, ఆ నేమ్సే యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇవ్వాలి. ఆ నేమ్సే మీరు ఇవ్వాలి. ఇక్కడ చూడండి హోమ్ పేజ్కి ఏముంది, home.html ఉంది. సో home.html. ఇక్కడ ఏముంది, about.html ఉంది. సేమ్ about.html. సర్వీసెస్ ఉంది, services.html. ఇక్కడ కాంటాక్ట్ ఉంది. సో contact.html. చూద్దాం ఒకసారి. సేవ్ చేస్తున్నాను, రిఫ్రెష్. ఇప్పుడు చూద్దాం. అబౌట్కి వెళ్తున్నా, చూడండి అబౌట్ పేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ బ్యాక్ వస్తున్నా, సర్వీసెస్కి వెళ్తున్నా, చూడండి సర్వీసెస్ పేజ్కి వెళ్ళిపోయింది. బ్యాక్ వస్తున్నా, కాంటాక్ట్కి వెళ్తున్నా, కాంటాక్ట్ పేజ్. ఇక్కడ అలాగే ఉందా మనకి. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ లో ఉన్నా, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్. అబౌట్ పేజ్ మనం ఏమైనా బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరే పేజ్కి వెళ్తున్నామా? అబౌట్ పేజ్కి వెళ్తుంటే ఇక్కడ నావిగేషన్ బార్ మళ్ళీ ఉంది. కోర్సెస్కి వెళ్తుంటే నావిగేషన్ బార్ ఉంది. జాబ్స్కి వెళ్తున్నా నావిగేషన్ బార్ ఉంది. కెరియర్స్కి వెళ్ళినా నావిగేషన్ బార్ ఉంది. సైన్ ఇన్కి వెళ్ళినా నావిగేషన్ బార్ ఉంది. అటైన్మెంట్స్కి వెళ్ళినా నావిగేషన్ బార్. సో అంటే నావిగేషన్ బార్ అనేది ఎవరి పేజ్ లో ఉండాలి. సో కాపీ చేసుకుంటున్నాను. ఎవరి పేజ్ లో ఎక్కడ ఉండాలి, టాప్ లోనే ఉండాలి మనకి. సో టాప్ లో ఇచ్చేస్తున్నాను, టాప్ లో. అండ్ ఇక్కడ చూడండి ఎవరి పేజ్ లో టాప్ లోనే ఇస్తున్నాను. అండ్ ఈ పేజ్ లో టాప్ లో ఇస్తున్నాను. ఇప్పుడు అన్ని పేజెస్ ని ఒక్కొక్కటి సేవ్ చేసే బదులు ఇక్కడ చూడండి సేవ్ ఆల్ అనేసి ఉంది. ఇలా సేవ్ ఆల్ కొట్టేసి అన్ని సేవ్ అయిపోతాయి. ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. ఇది రిఫ్రెష్. ఇక్కడ చూడండి హోమ్ పేజ్కి వెళ్తున్నా, హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నాను, అబౌట్ నుంచి సర్వీసెస్కి వెళ్తున్నాను, సర్వీసెస్ నుంచి మళ్ళీ హోమ్కి వస్తున్నాను, హోమ్ నుంచి కాంటాక్ట్కి వెళ్తున్నాను, కాంటాక్ట్ సర్వీసెస్కి వెళ్తున్నా, అబౌట్కి వెళ్తున్నా. చూడండి ఒక పేజ్కి నావిగేషన్ అవ్వడానికి మనకి యూజ్ అయ్యేది ఏంటంటే యాంకర్ ట్యాగ్. ఇక్కడ మనం నేర్చుకుంది ఓన్లీ ఒక పేజే. అండ్ ఒక పేజ్ టు ఇంకో వెబ్సైట్కి వెళ్ళడం ఎలాగా. ఇప్పుడు ఒక టెక్స్ట్ కి లింక్ ఇవ్వాలంటే మీరు నేర్చుకున్నారు. ఎలా రాశారు, యాంకర్ ట్యాగ్ మధ్యలో టెక్స్ట్ ఇచ్చారు. అలాగే నేనేం చేస్తున్నా అంటే ఈ హోమ్ పేజ్ లో అబౌట్ పేజ్ లో ఇక్కడ ఐలాండర్ అనిస్తుంది. ఈ ఐలాండర్ కి నేను లింక్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ ఐలాండర్ కి లింక్ ఇస్తే దీన్ని క్లిక్ చేస్తే ఐలాండర్ వెబ్సైట్ కి వెళ్ళేట్టు నేను ఇద్దాం అనుకుంటున్నా. ఐలాండర్ వెబ్సైట్ కి వెళ్ళేట్టు ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ టెక్స్ట్ కి యాంకర్ ట్యాగ్ అప్లై చేయాలి కాబట్టి ఈ టెక్స్ట్ కి యాంకర్ ట్యాగ్ లోపలైనా రాసుకోవచ్చు. ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఇలా యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ రాస్తాం.
ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళాలి కాబట్టి ఆ వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ వెబ్సైట్ రన్నింగ్ లో ఉంది మనకి ఇప్పుడు. ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఉండే URL ని కాపీ చేసుకొని ఆ URL ని ఇక్కడ ఇచ్చేయండి. చూడండి, http://islandtech.com. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్దాం. రిఫ్రెష్. అబౌట్కి వెళ్తున్నాను. అబౌట్ కదా మనకి ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఎక్కడైనా మనకు అండర్లైన్ ఉందంటే దట్ ఈస్ లింక్ అనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్ సింబల్ మనకు కనిపిస్తుంది. హ్యాండ్ అంటే ఏంటంటే క్లికబుల్ ఆప్షన్. చూడండి, క్లిక్ చేస్తున్నాను, లోడ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది? islandtech.com కి వెళ్ళింది. సో మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇది మంది islandtech.com, islandtcs.com. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే న్యూ పేజ్కి వెళ్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఏది క్లిక్ చేసినా మన కొత్త వెబ్సైట్కి వెళ్తోంది అంటే మన పేజ్ ని డిస్టర్బ్ చేయకుండా న్యూ పేజ్ లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది. న్యూ పేజ్ లోకి వెళ్ళేసి ఓపెన్ అవుతుంది మనకి. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. ఇది మన ఒక వెబ్ పేజ్ అనుకుంటే ఈ వెబ్ పేజ్ లో వేరొక వెబ్సైట్ డిస్ప్లే అవ్వకూడదు. ఈ వెబ్ పేజ్ లో ఇంకొక వెబ్ పేజ్ డిస్ప్లే అవ్వచ్చు, కానీ ఈ వెబ్ పేజ్ లో ఇంకొక వెబ్ పేజ్ డిస్ప్లే అవ్వచ్చు, కానీ వెబ్సైట్ డిస్ప్లే అవ్వకూడదు. వేరొక వెబ్సైట్ అనేది మన వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వకూడదు. అలాగా సేమ్ ఇక్కడ ఇది ఒక వెబ్సైట్ అన్నమాట, వేరే వెబ్సైట్. ఇది మన ఒక వెబ్ పేజ్ అన్నమాట, అబౌట్. దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు న్యూ పేజ్ ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ డబుల్ కోట్స్ పక్కన కల వచ్చేసి టార్గెట్ ఈక్వల్ టు _blank టార్గెట్ ఈక్వల్ టు _blank అనేసి ఇస్తాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేవ్. ఇక్కడ వచ్చేసి ఇది కాదు మనకి హోమ్ పేజ్, మనకి ఇన్ని క్లోజ్ చేస్తాను. ఒకసారి హోమ్ పేజ్ ఓపెన్ చేద్దాం మనం. ఇక్కడ అబౌట్ పేజ్కి వెళ్తే మనకి చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతుందా లేదు చూడండి. ఇక్కడ న్యూ పేజ్ ఏం లేదు. దీన్ని క్లిక్ చేస్తాను, చూడండి, న్యూ పేజ్కి వెళ్ళేసి ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి ఎన్ని టైమ్స్ క్లిక్ చేసినా మనకి న్యూ పేజ్కి వెళ్ళేసి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే _blank అనేసి కాదు, ఇక్కడ ఏదైనా మీరు ఇవ్వచ్చు. టార్గెట్ ఈక్వల్ టు శివ అనేసి ఉండొచ్చు. ఈ శివ అనేది మనకి ఏదైనా ఉంది అనేసి అనుకుంటే అది వీటి గురించి మళ్ళీ తర్వాత మీరు మాట్లాడుకుందాం. రిఫ్రెష్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్తుంది మనకి. _blank బదులు ఏ టెక్స్ట్ అయినా మీరు ఇవ్వచ్చు ఇక్కడ, కానీ ఇక్కడ ఏంటంటే _blank తోనే మీరు నేర్చుకోండి. మోర్ ఓవర్ మన టార్గెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వేరే న్యూ పేజ్కి వెళ్ళాలంటే టార్గెట్ ఈక్వల్ టు _blank. ఇదేంటంటే ఒక టెక్స్ట్ కి లింక్ ఇవ్వడం. అదే కనుక కొన్ని వెబ్సైట్స్ లో మీరు చూసి ఉంటే ఇక్కడ చూడండి, ఇది లోగో అన్నమాట, అంటే టెక్స్ట్ ఇమేజ్ అన్నమాట. ఇమేజ్ కి లింక్ ఇవ్వడం ఎలాగా చూడండి. ఈ ఇమేజ్ ని నేను సేవ్ చేస్తున్నాను మన ప్రాజెక్ట్ లోనే, క్లాస్ 2 లోనే. లోగో అనేసి రాసాం. ఇదే వెబ్ పేజ్ లో నేను లోగోను కూడా నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇమేజ్ కిందే లోగోని INGSRC ఈక్వల్ టు నాకు ఆ ఇమేజ్ నేమ్ తెలుసు, logo.png. ఇప్పుడు ఇమేజ్ సేవ్ చేస్తున్నాను. ఒకసారి ప్రింట్ అయిందో లేదో చూద్దాం మనం. రిఫ్రెష్. లోగో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కర్సర్ కి మనకి ఏం క్లికబుల్ ఆప్షన్ లేదు. ఇక్కడికి వెళ్తే చూడండి క్లికబుల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఈ లోగోకి యాంకర్ ట్యాగ్ అప్లై చేస్తాం. యాంకర్ ట్యాగ్ అప్లై చేయాలంటే సేమ్ href ఈక్వల్ టు _. ఇప్పుడు లాస్ట్ లో ఎప్పుడైనా సరే మనకు లింక్ అప్లై చేయాలి, టెక్స్ట్ కైనా ఐకాన్ కైనా ఏదైనా సరే ఈ మిడిల్ లో ఇచ్చేయాలి మీరు. టెక్స్ట్ అయితే, ఇమేజ్ అయితే, ఐకాన్ అయితే ఇవన్నీ ఇక్కడ మిడిల్ లో ఇచ్చేయాలి. ఇప్పుడు మనకి దీనికి మనం ఎలా వచ్చింది, ఈ HRF తీసుకుని వెళ్ళి ఈ HRF లో ఇచ్చేస్తున్నాం. ఈ లోగోని క్లిక్ చేసినా మనకి ఈ పేజ్కి వెళ్ళాలి అంటే ఈ పేజ్. టార్గెట్ మనకి న్యూ పేజ్ ఓపెన్ అవ్వాలి కాబట్టి దీనికి కూడా టార్గెట్ ఇస్తాం. చూద్దాం ఒకసారి రిఫ్రెష్. దీన్ని క్లిక్ చేస్తున్నా, న్యూ పేజ్కి వెళ్తే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్ కూడా చూడండి మనకి, సారీ అబౌట్ చూడండి, దీనికి క్లికబుల్ ఆప్షన్ వచ్చింది, దీనికి క్లికబుల్ వచ్చింది. సో ఇమేజ్ కైనా సరే, టెక్స్ట్ కైనా సరే క్లికబుల్ ఆప్షన్ అండ్ ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి
అండ్ ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఒక యాంకర్ ట్యాగే మనకి యూజ్ అవుతుంది. సో వీటిని ఇంకా కొద్దిగా ఫిల్టరింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక nav బార్ వచ్చేసి మనకు సరిగా లేదు. ఆ nav బార్ ని కొద్దిగా స్టైలింగ్స్ అప్లై చేసి చూపిస్తాను. మనం నేర్చుకునే కాన్సెప్ట్సే. ఈ nav బార్ కింద ఒక హెచ్ఆర్ ఇస్తున్నా, అంటే డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 by 1 చూపిస్తూ ఉంటాను మీకు. చూడండి డివైడ్ అయింది. ఇది కొద్దిగా సైజ్ బాగా పెద్దదిగా ఉంటే బాగుంటది. కొద్దిగా సైజ్ పెద్దదిగా ఇవ్వడానికి H1 ట్యాగ్ ఇచ్చేయండి. H1 ట్యాగ్ ఇది పేరెంట్, ఈడ వరకు క్లోజ్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ కి మనం ఇచ్చామనుకుంటే H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. దీనికి H1, దీనికి H1, దీనికి H1, దీనికి H1 ఇచ్చాము అనేసి అనుకుంటే 1 by 1 వచ్చేస్తాయి మనకి. ఇవన్నీ ఇందాకే మనం నేర్పించాను ఇక్కడ. ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఒక ఇన్లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ మధ్యలో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇస్తున్నాను. సేమ్ లైక్ ఇక్కడ బ్లాక్ లెవెల్ ఈ ఎలిమెంట్స్ మిడిల్ లో వచ్చేసి మనకి ఏమొస్తున్నాయంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ H1 సైజ్ వచ్చేసి వీటికి అప్లై అవుతుంది. మనకి ఈ H1 కి ఎంత సైజ్ ఉంటుందో ఈ టెక్స్ట్ కి అప్లై అవుతుంది మనకి. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి సైజ్ పెరిగింది. ఇప్పుడు ఇది మొత్తం అంతా సెంటర్ లేకి రావాలనుకుంటున్నా. nav బార్ వచ్చేసి సెంటర్ ట్యాగ్ అనేసి ఉంటుంది మనకి. సెంటర్ ట్యాగ్ చూడండి ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడే ఇవ్వాలి మీరు. సెంటర్ ట్యాగ్ H1 పైన ఇచ్చాను. సో H1 కిందే మన సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. సో ఎక్కడ రాస్తున్నాం అనేసి మెయిన్ ఇంపార్టెంట్. వీటిని ఏమంటారు అంటే నెస్టెడ్ ట్యాగ్స్ అంటారు. ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ రాయడాన్ని నెస్టెడ్ ట్యాగ్స్ అంటారు. ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ కూడా మనం రాసుకోవచ్చు. చూద్దాం ఒకసారి సెంటర్. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా డివైడ్ చేయడానికి మీ ఇష్టం. ఇక్కడ నేను చూడండి ఐఫన్ ఇస్తున్నాను, లైన్ ఇస్తున్నాను అంటే కొద్దిగా డివైడ్ మీకు తెలియడానికి అంతే. 1 2 3 లైన్స్ ఇచ్చాను. లాస్ట్ దానికి ఇస్తే మనకి చివర్లో వస్తుంది మనకి. అందుకోసం మనకి ఓన్లీ ఆ మిడిల్ లో ఉంటే బాగుంటది కాబట్టి డివైడ్ అయింది. మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఇలా డివైడ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మీకు నచ్చింది, సేమ్ ఇదంతా కాపీ చేసుకొని ఎవరి పేజ్ లో ఇచ్చేయండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక దాంట్లో చేయకుండా ఒక పేజ్ లో మనం నీట్ గా చేసుకొని ఆ పేజ్ లో ఉండే డిజైన్ ని ఇక్కడ ఇచ్చేయండి. ఎందుకంటే మన nav బార్ వచ్చేసి అన్ని పేజ్ లో సేమ్ డిజైన్ గానే ఉండాలి, డిఫరెంట్ గా ఉండకూడదు. చూడండి సో అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్. అబౌట్కి వెళ్తున్నా చూడండి, అబౌట్ పేజ్. సర్వీసెస్కి వెళ్తున్నా, సర్వీసెస్ పేజ్. కాంటాక్ట్ వెళ్తున్నా, కాంటాక్ట్ పేజ్. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. చూడండి ఇలా. సో రేపటి వరకు ఒక టాస్క్ ఏంటంటే సేమ్ నేను ఎలాగైతే చేశానో అలాగే చేయాలి. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అనేది 4 పేజెస్ తీసుకోవాలి మీరు. హోమ్ క్లిక్ చేసినా, అబౌట్ క్లిక్ చేసినా ఇట్లా నావిగేషన్ అనేది జరగాలి మనకి. డిజైన్ అనేది ఎలా ఉండాలంటే నాకు ఒక బ్యానర్ ఇమేజ్ ఉండాలి. మెయిన్ గా ఒక బ్యానర్ ఇమేజ్ ఉండాలి. దాని కింద టెక్స్ట్ మీ ఇష్టం, ఇలాగనే తీసుకోండి అండ్ ఇలా అయినా తీసుకోండి. ఒక బ్యానర్ ఇమేజ్, ఒక టెక్స్ట్, ఒక ఇమేజ్, ఒక కంటెంట్ ఈ ఫార్మేట్ లో ఉండాలి. బ్యానర్ ఇమేజ్, హెడ్డింగ్, ఒక చిన్న ఇమేజ్ మనకి అండ్ ఒక పారాగ్రాఫ్, వాటికి సంబంధించిన పారాగ్రాఫ్ ఇలా అయినా తీసుకోండి. హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఒక ఇమేజ్ కూడా ఉండాలి మనకి. ఇక్కడ ఒక ఇమేజ్ కూడా యాడ్ చేయండి. ఫుల్ ఇమేజ్ వద్దు మనకి, చిన్న ఇమేజ్ లాగా ఇక్కడ మనకు ఉంది కదా మనకి, ఇలా చిన్న ఇమేజ్ లాగా యాడ్ చేయండి. మీకు చూడడానికి నీట్ గా ఉంటది మనకి. ఓన్లీ నేను చెప్పిన కాన్సెప్ట్స్ మాత్రమే యాడ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఎక్కువ కాన్సెప్ట్స్ వచ్చు అంటే యాడ్ చేయండి. ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క సర్వీస్ సంబంధించి చేయండి. నేను వెబ్సైట్ డెవలప్మెంట్ కి చేశాను అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి నేను చేశాను. మీరు ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ సంబంధించిన వెబ్సైట్ అన్నా చేయండి, లేదా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిందన్నా చేయండి, లేదా ఒక ఆన్లైన్ షాపింగ్ సంబంధించిందైనా, ఒక ఇంకోటి కాస్మెటిక్స్ ఏదైనా సరే. ఇలా డిఫరెంట్ గా మీరు చేశారు అనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇలా చేసినట్టు అనమాట. సో ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. కొందరు ఎవరెవరు ఎలా చేశారు అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మిగతా వాళ్ళు HTML లోనే నేను చెప్పేది. ఫస్ట్ HTML లో నేను టాస్క్ అందరికి కామన్ ఇచ్చేది. ఇలా డిఫరెంట్ పేజెస్ ఇచ్చారు. ఇలా ఒక పేజ్ చూడండి. వీడు ఏదో కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి రాశారు. అబౌట్కి వెళ్తే ఇలా అబౌట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సర్వీసెస్ వెళ్తే సర్వీస్ పేజ్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ వెళ్తే కాంటాక్ట్ పేజ్. వాళ్ళు చేసిన డిజైన్స్ ఇలాగా.
సో అలాగా ఒక్కొక్కరు వచ్చేసి ఒక డిజైన్ చేయాలన్నమాట. అది మీ చాయిస్. ఏది చేస్తారనేసి అది మీ చాయిస్ అన్నమాట. ఇది చూడండి. ఇంకొకరు వచ్చేసి ఇంకో వెబ్‌సైట్ ఇలాగా. హోమ్ అనేసి ఇలా చేశారు. అండ్ అబౌట్ అనేసి ఇలా చేశారు. నెక్స్ట్ సర్వీసెస్. నెక్స్ట్ కాంటాక్ట్. ఇలా వచ్చేసి ఒక్కొక్కరు ఇలా చేశారన్నమాట మీరు. సో ఇలా డిజైన్ చేయండి మీరు. ఓకేనా? ఇలా నాకు రేపటి వరకి నాకు సబ్మిట్ చేయాలన్నమాట. రేపు అందరి టాస్కులు చూస్తాను. అండ్ మీ దాంట్లో ఉండే మిస్టేక్స్ ఏమని నేను చెప్తాను. సో ఒకసారి టాస్క్ చేసిన తర్వాత మనం ఎలా పంపించాలి అనేసి నేను చెప్తాను. సో టాస్క్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్‌లో మీరు చేసి ఉంటారు. ఇది ఒక టాస్క్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్‌ని మనం సెండ్ చేయాలనుకుంటున్నారు. ఇయన్నీ సెపరేట్‌గా పంపించకూడదు నాకి. ఇక్కడ ఉండే వాటిని సెపరేట్‌గా పంపించకూడదు. ఈ ఫైల్‌ని రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని జిప్ చేయండి. యాడ్ టు అచీవ్ అండ్ జిప్ ఫైల్. యాడ్ టు అచీవ్ జిప్ అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి. దీన్ని మీరు నాకు మెయిల్ చేయాలి. మెయిల్‌లో అయినా చేయండి లేదా వాట్సాప్ అయినా చేయండి. ఎలా అయినా సరే. ఓకేనా? ఈ ఫైల్‌ని నాకు జిప్ చేసి పంపించాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఇలా జిప్ చేసిన ఫైల్‌ని మీరు అన్‌జిప్ ఎలా చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలని నేను చెప్పాను. ఇప్పుడు దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక చోట కాపీ చేసుకోండి. దీన్ని అన్‌జిప్ చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఎక్స్ట్రాక్ట్ హియర్. లేదా ఎక్కడైనా స్పెసిఫిక్‌గా వేరే చోట చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్. ఇక్కడ చూడండి. డెస్క్‌టాప్ మీద గాని లేదా ఎక్కడైనా సరే మీరు చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు ఇదే ఫోల్డర్‌లో కావాలంటే రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్. మీరు ఫోల్డర్‌లో ఉండే ఫైల్‌ని జిప్ చేయొద్దు. ఫోల్డర్‌ని జిప్ చేయాలి మీరు. ముందే చెప్తున్నా. ఫోల్డర్‌లో ఉండే ఫైల్స్‌ని జిప్ చేయొద్దండి. ఫోల్డర్‌ని జిప్ చేయండి. ఈ ఇమేజెస్ మీ ప్రాజెక్ట్‌లో పెట్టుకోండి. అంటే ఈ ఫోల్డర్‌లోనే పెట్టుకోండి మీరు. ఈ ఫోల్డర్‌లో పెట్టుకుంటేనే మీకు అవుట్‌పుట్ అనేది క్లియర్‌గా వస్తది. ఎక్కడో ఇమేజెస్ పెట్టేసి మీరు నాకు ఇమేజెస్ పంపియలేదనుకోండి, మీ అవుట్‌పుట్ అంటూ రాదు. ముందే చెప్తున్నా. ఇమేజెస్ అండ్ పేజ్ అన్నీ ఒకటే పేజ్‌లోనే మనకుండాలి. ఒకటే ఫోల్డర్‌లోనే మనకుండాలి. ఇలా ఉంటేనే మీ ప్రాజెక్ట్ నేను ఇట్లాగా ఏదైనా హోమ్ పేజ్‌కి హోమ్ పేజ్ అనేసి ఇవ్వండి మీరు. ఆల్రెడీ చెప్పాను. హోమ్ పేజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే హోమ్ పేజ్ అనేసి మనం చూడాలి. హోమ్ గాని, ఇండెక్స్.html గాని. ఆ పేజ్‌కు నార్మల్‌గా డిఫాల్ట్‌గా ఇవ్వాల్సిన నేమ్ ఏందంటే ఇండెక్స్.html ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇండెక్స్ లేదనుకోండి హోమ్.html అనేసి ఫైండ్ ఔట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఈ 2 పేజెస్ తప్ప ఏ పేజ్ ఇచ్చినా సరే మీకు డిఫాల్ట్ పేజ్ అంటూ అవ్వదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. హోమ్.html గాని, ఇండెక్స్.html గాని ఏదో ఒకటి ఉండాలి మనకి. ఓకేనా? క్లియరా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. సో రేపటి వరకు నాకు టాస్క్ కంప్లీట్ అవ్వాలి. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నాకు షేర్ చేస్తే దాంట్లో ఉండే మిస్టేక్స్ నేను చెప్తాను రేపు.